నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికి చెందిన గోపాలమిత్ర రాము గత 18 సంవత్సరాలుగా పశుగణ అభివృద్ధి శాఖలో గోపాలమిత్రుడిగా సేవలందిస్తూ మూగజీవాలకు అంకితంగా పనిచేస్తున్నారు. తన కృషి, పట్టుదల, సేవా దృక్పథం ఇతనికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ గోపాలమిత్ర పురస్కారాలను తెచ్చిపెట్టాయి. ఇటీవల కోటగిరి మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాము మరియు అతని సతీమణి లక్ష్మిను ఘనంగా సన్మానించారు. పట్టు వస్త్రాలతో సత్కారం చేశారు. అనంతరం అతిథులందరికీ భోజనం కూడా ఏర్పాటు చేశారు. సందర్భంగా డాక్టర్ హకీం మాట్లాడుతూ, రాము వంటి సేవకుడు మన మండలానికి గర్వకారణం. మూగ జీవాలకు అతని సేవలు మరవలేనివని కొనియాడారు. ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక నాయకులు కూడా రామును ప్రశంసించారు. గతంలో సిద్ధాపూర్ క్యాంపులో కృత్రిమ గర్భధారణ ద్వారా ఒక రైతు ఇంట్లో 3 తలల పశువు జన్మించడం రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సంఘటనలో కీలక పాత్ర పోషించిన రామును అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. రాము తన స్పందనలో, నాకు ఇవే పెద్ద అవార్డులు, నిష్కల్మషంగా సేవ చేయడమే నా ధ్యేయమన్నారు. తన సేవలను గుర్తించిన హకీం గారికి, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. मस्जिद के सदर साहब यूसुफ साहब మేడం మీరు పట్టు కూరలందరు కృష్ణ రామన్న 25 years అయితే
పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటి వరకు రాములన్నకు చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పారు. జీవనన్న కానీ ఇంకా మన రాములన్న గారి మొత్తం చెప్పేశారు. నేను రాములన్నకు చూసింది ఏంటంటే లైవ్లో చూశాను. మాకు కూడా గోదలునే ఒక 10 గల్ల బర్రెలు ఉన్నాయి. అందులో ఒక గేద అని చెప్పేసి ఈనింది, డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత మాయపడతలేదు. అది ఆ నైట్లో నేను రాములన్న గారికి ఫోన్ చేయడం జరిగింది 11 గంటల నైట్లో. రాములన్న ఇట్లా ఇబ్బంది అవుతున్నది బర్రెకి అని చెప్పేసి చెప్పగానే ఇమీడియట్లీ అతను వితిన్ హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి వచ్చి ఆ మాయని మందులేసి అనేసి జాగ్రత్తగా తీసి దాన్ని కాపాడడం జరిగింది. నేను లైవ్లో చూస్తాను. అందుకు వారికి రాములన్న గారికి మరొకసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన రాములన్న గారు సోదర భావంతో మంచి మనసత్వంతో అందరి ప్రవర్తన అలాంటిది, ఆయన మసులుకునే విధానం అలాంటిది. ఎవరికైనా సరే పెద్దవాళ్ళైతే అన్న అని, ఇంకో వేరే వాళ్ళకైతే కనుక ఏ విధంగా ఎవరి పిల్లలను ఆ విధంగా పిలుచుకునే రకం రాము. అటువంటి రాము సన్మానం చేసి ఆయనని గుర్తించి సన్మానం చేసిన మా హకీం భాయ్కి మేము ఆయనకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఆయనకు మా ప్రెస్ క్లబ్ తరఫున మేము మా మిత్రులు అందరం ఎప్పటికీ వేళలా ఆయనకు రుణపడి ఉంటాం. మేము ఇలాగే ప్రతి ఒక్కరిని ఆరాధించాలని కోరుకుంటున్నాం. నమస్కారం.